హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జియాలో తెలుగు. సో ఈ రోజు మేమైతే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం అనమాట. ఇది నేను ముందే తీద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం హడావిడి అయిపోయింది, అప్పుడు కొంచెం తీయలేకపోయినా. సో ఇదే మేము వెళ్ళాల్సిన బస్ అయితే. సో ఇప్పుడైతే మేము ఒక చర్చ్ దగ్గరికి వచ్చి అయితే ఆగాము. ఇంకా ముందు జరిగిన జర్నీ మొత్తం మేము ఒక వీడియో అయితే పెడతాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే మేము మా ఫ్లాట్ నుంచి బయటకు అయితే వచ్చాము. లిబర్టీ స్క్వేర్లో మాకు ఒక లొకేషన్ అయితే చెప్పారు. సో ఆ లొకేషన్ దగ్గరకు అయితే వచ్చి అందరం అక్కడే గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అవుదామని చెప్పారనమాట. సో నేను ఇంటి దగ్గర నుంచే తీయాలంటే నాకు చాలా హడావిడి అయిపోయింది. మార్నింగ్ లేవడమే లేట్గా లేసామన్నమాట. సో ఇంకా మేము బాక్సెస్ అవన్నీ పెట్టుకునే వరకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము తొందరగా లిబర్టీ స్క్వేర్ మెట్రో దగ్గరకు అయితే వచ్చి ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాం వాళ్ళు పెట్టిన లొకేషన్కి. మేము ఈ ట్రిప్ 2 days ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమందరం కలిసి ఒక 11 members ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. సో ఎక్కువ మంది ఉంటే మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం కదా. కానీ నాకైతే ఈ మినీ వ్యాన్లో నాకు అసలు రూల్స్ నచ్చలేదన్నమాట. అంత ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు. అంటే నార్మల్గా మనం ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఆడుతూ పాడుతూ డ్యాన్స్ వేసుకుంటూ ఎగురుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదైతే లేదు. ఈ వ్యాన్లో ఏంటంటే మ్యూజిక్ అయితే పెట్టనన్నారు. అండ్ స్నాక్ ఐటమ్స్ కానీ ఫుడ్ కానీ ఏది వ్యాన్లో తినొద్దు అని అన్నారు. సో నాకు ఈ రూల్స్ అస్సలు నచ్చలేదు. వీళ్ళు ముందు నాకు చెప్పలేదన్నమాట ఇవన్నీ. సో అంటే అనుకోం కదా అందరం ఇట్లా ముందు ఇన్ని రూల్స్ ఉంటాయని. బస్సులో అందరూ స్నాక్స్ అవి తెచ్చుకొని తింటారు కాబట్టి నేను అంత అనుకోలేదన్నమాట వీళ్ళు ఇన్ని రూల్స్ పెడతారని. ఎనీవే ప్లాన్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేము. మేమైతే కొంచెం పేమెంట్ ముందు డేనే పే చేసేసాం. అండ్ రిమైనింగ్ పేమెంట్ ఈరోజు పే చేస్తామని చెప్పామన్నమాట. సో వాళ్ళైతే మాకు 9 o'clock కల్లా ఈ లొకేషన్కి అయితే వచ్చేయాలి లిబర్టీ స్క్వేర్లో అని చెప్పారు. బట్ మేము 9:30 కల్లా వచ్చాము. అంటే 11 members రావాలి కదా. సో కొంచెం లేట్ అయిపోయింది, హడావిడి అయిపోయింది. ఇంకా అలా మేము అందరం కలిసి ఇంకా 10 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. 10కి స్టార్ట్ అయిపోయి లొకేషన్కి అయితే వచ్చేసాం. సో మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే వచ్చేసి జిన్ వ్యాలీ రిజర్వాయర్ అనమాట. సో మేము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. నేను ఈ వే మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా బాగుంది. సో చాలా మందికి అయితే ఉంటుంది కదా జార్జియాలో లొకేషన్స్ ఎలా ఉంటాయి అని చూడాలనిపిస్తుంది కదా, అంటే నాలాంటి వాళ్ళకి. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఈ రిజర్వాయర్కి అయితే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అది మాకు ఈ ట్రావెల్స్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది చెప్పేలోపు మా డెస్టినేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ ఇక్కడైతే దిగేసి ఇక్కడ ఏముందైతే చూద్దాం. ఫస్ట్ మాకు ఇక్కడైతే ఆపి ఈ టైం నుంచి ఈ టైం వరకు వచ్చేయాలని అయితే చెప్పారు మాకు ట్రావెల్స్ వాళ్ళు. సో అంటే 10:30 కల్లా దిగేసాం మేము ఇక్కడ. 10:55 వరకు మీరు బస్ దగ్గరకు అయితే వచ్చేయాలి, లేట్ అయితే మాత్రం మేము వదిలేసి వెళ్ళిపోతామని చెప్పారు. చాలా స్ట్రిక్ట్గా చెప్పారనమాట. సో ఇంకేం చేస్తాం, ఈ 25 minutes మనం చూడాలి ఇక్కడంతా. సో ఇక్కడంతా వచ్చేసి మనకు షాపింగ్ అయితే ఉంటుంది. పెద్దగా నాకేమైతే నచ్చలేదు. ఇక్కడ మనకి జాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ చాలా హై కాస్ట్ అయితే ఉంటాయి. సో అవన్నీ కొనలేంలే అని జస్ట్ మీకు అయితే ఒక ఐడియా ఉంటుంది కదా అని ఇవన్నీ ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి క్యాప్స్, జాకెట్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి. సో ఇంకా ఈ ఉయ్యాల ఉంది కదా, దీనిలో ఎక్కి మనం ఫొటోస్ దిగాలన్నా ఉయ్యాల ఊగాలన్నా 5 చేయాలంట. సో ఇక్కడికి వచ్చి ఊగాలి అంటే మాత్రం ఒక మంచి అవుట్ఫిట్ అయితే ఉండాలి. సో అది మన దగ్గర ఇప్పుడు ఎలానో లేదు. ఇది వచ్చేసి 5 చేయాలన్నమాట. ఇట్లా హార్ట్ షేప్ ఉంటుంది, దానికి కొంచెం డెకరేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం జస్ట్ కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. దానికి కూడా మనకి 5 జెల్ తీసుకుంటా అన్నారు. 5 జెల్ అంటే మనకి 150 రూపీస్ పడుతుంది ఐఎన్ఆర్లో. ఇంకా వర్తో కాదో అది మీకే తెలియాలి. అంటే అవుట్ఫిట్ ఉంటే మనం దిగొచ్చు మంచిగా. సో అది అంతా అన్ఎక్స్పెక్టెడ్ కదా మన అవుట్ఫిట్ అంతా. సో నేనైతే ఆ ఫొటోస్కి వాటికి అంత పెట్టను. సో ఇక్కడే దిగుతున్నాను అనమాట ఫొటోస్ అన్నీ కూడా. వాళ్ళు ఇచ్చిన 25 minutesలో ఇక్కడ మొత్తం ఫొటోస్ అన్నీ దిగాలి, వీడియోస్ తీసుకోవాలి, మొత్తం షాపింగ్ కవర్ చేయాలి, మొత్తం అంతా తిరగాలి. అంటే ఇక్కడ షాపింగ్ పెద్ద ఏం లేదు, ఇక్కడ ఏరియా ఏం ఉండదన్నమాట తిరగడానికి చూడడానికి. జస్ట్ ఒక స్పాట్లో ఈ రిజర్వాయర్ మొత్తం చూడాలన్నమాట. ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కూడా. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. 100% చెప్తున్నా, ఫొటోస్ మాత్రం ఇక్కడ చాలా బాగా వస్తాయి. అండ్ షాపింగ్ మాత్రం నేనైతే వేస్ట్ అని అనుకుంటున్నా. కాకపోతే ఎవరికైనా మెమరీస్ కావాలి, ఇట్లా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనం ఎవరైనా ఆ ప్లేస్లో ఏదో ఒకటి కలెక్ట్ చేసుకుంటారు జస్ట్ మెమరీస్ లాగా. సో అలా కావాలనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. అంతకుమించి ఇక్కడ పెద్దగా షాపింగ్ ఏం లేదు. జస్ట్ జాకెట్స్, క్యాప్స్, హ్యాట్స్ అంతా వింటర్ వేర్ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే మనం బయట తీసుకునే కంటే ఇక్కడ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రైస్ మాత్రం పేలిపోద్ది. సో అందరూ ట్రిప్కి వెళ్తున్నారంటే మాత్రం ముందే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళండి. వింటర్ వేర్ మాత్రం కంపల్సరీ. ఓకే, ఇంకా మనం ఈ జిన్ వ్యాలీ రిజర్వాయర్ యొక్క స్టోరీ అయితే చెప్పుకుందాం. ఈ జిన్ వ్యాలీ రిజర్వాయర్ 1985లో సోవియట్ యూనియన్ గవర్నమెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. ఈ రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేయక ముందు ఇక్కడైతే చాలా విలేజెస్ అయితే ఉండేయంట ఈ రిజర్వాయర్ ప్లేస్లో.
సో దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ విలేజ్ వచ్చేసి జిన్ వ్యాలీ అనమాట. అసలు ఎందుకు ఈ జిన్ వ్యాలీ విలేజ్ ఇంత పవర్ఫుల్ అని అంటే, ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ వాటర్ సప్లై అనేది జిన్ వ్యాలీ విలేజ్ నుంచే వెళ్ళేదంట. అండ్ ఇది ఒక ట్రేడింగ్ సెంటర్ అండ్ పెద్ద పెద్ద రోడ్స్ వేస్ అనేది చాలా పెద్దగా ఉండేవంట. సో చాలా స్పెషల్గా కనిపించేదంట జిన్ వ్యాలీ విలేజ్. అందుకే ఇది ఇంత పవర్ఫుల్ అని అయితే అంటున్నారు. అండ్ అప్పుడులో ఇక్కడ నుంచి టిబ్లిసీకి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది చాలా ఉండేదంట. సో టిబ్లిసీలో పాపులేషన్ పెరగడం వల్ల గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసుకుందంటే, ఇప్పుడు పాపులేషన్ పెరిగిందంటే డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెరగాలి కాబట్టి ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ అండ్ ఈ జిన్ వ్యాలీ విలేజ్ కూడా ఇదన్నీ డిస్ట్రాయ్ చేసేస్తే ఇక్కడ మనం ఒక జిన్ వ్యాలీ రిజర్వాయర్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. అప్పుడు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెరుగుతుంది టిబ్లిసీ వాళ్ళకి కానీ, అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా పెరుగుతుంది అని ఇంకా అక్కడ నుంచి పీపుల్ అందరినీ ఖాళీ చేపించేసి ఈ జిన్ వ్యాలీ విలేజ్, చిన్న చిన్న విలేజెస్ అన్నీ డిస్ట్రాయ్ చేసేసి ఇంకా ఈ ప్లేస్లో జిన్ వ్యాలీ రిజర్వాయర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ జిన్ వ్యాలీ రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి మన టిబ్లిసీలో 50% పైనే పీపుల్కి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచే సప్లై అవుతుందంట. డ్రింకింగ్ వాటరే కాదు, ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుందంట. టిబ్లిసీయే కాదు, ఇంకా వేరే వేరే విలేజెస్కి కూడా ఇక్కడ నుంచే డ్రింకింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుందంట. ఇదన్నమాట స్టోరీ. ఈ జిన్ వ్యాలీ రిజర్వాయర్ అనేది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. అండ్ జార్జియాలో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. ఇదన్నమాట ఈ జిన్ వ్యాలీ రిజర్వాయర్ యొక్క చిన్న స్టోరీ. ఇది చిన్న స్టోరీ అయినా కానీ ఈ రిజర్వాయర్ మాత్రం చాలా పెద్దది అండ్ చాలా మందికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుంది, చాలా మందిని కాపాడుతుంది. సో మేము ఇంకా ఈ రిజర్వాయర్ మొత్తం చూసేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఆన్ ది వేలో ఉన్నాం. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో మీలో ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. బాయ్ బాయ్.